హాయ్ గైస్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో హొస్కోటేలో ఉన్న రాజు దమ్ బిర్యానీని అయితే చూపించబోతున్నాను. సో అందరికీ తెలుసు హొస్కోటేలో మనీ దమ్ బిర్యానీ అని చాలా ఫేమస్ అని, కానీ రాజు దమ్ బిర్యానీ కూడా చాలా ఫేమస్. సో అదే మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీటిని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీలో అయితే మనకి బిర్యానీ అయితే సర్వ్ చేస్తారు, కానీ బిల్లింగ్ అయితే మనం లోపల తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ సీటింగ్ కెపాసిటీ చూసుకోండి, ఎంత మంది అయితే ఉన్నారో కదా. సో ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇంకా డే అంతా కూడా మనకి బిర్యానీ అయితే అవైలబుల్గా ఉంటుంది. రాజు దమ్ బిర్యానీ అయితే అవైలబుల్గానే ఉంటుంది, కానీ మనీ దమ్ బిర్యానీ ఓన్లీ మధ్యాహ్నం వరకే ఉంటుంది. మధ్యాహ్నం అయితే క్లోజ్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇది బిల్ కౌంటర్ అనమాట. సో మనం ఇక్కడ ఫస్ట్ బిల్ అయితే తీసుకోవాలి. సో ప్రైజెస్ చూసుకోవచ్చు మీరు. మటన్ బిర్యానీ 270, చికెన్ బిర్యానీ 170 ఉంది. సో ఇంకా లెగ్ సూప్ కానీ, కబాబ్ కానీ, మటన్ కబాబ్ కానీ అన్ని వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట మనకి. సో వన్స్ అక్కడ బిల్ తీసుకున్న తర్వాత మనం అయితే లైన్లోకి వెళ్ళి ఇక్కడ మనం బిర్యానీ అయితే తీసుకోవాలి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, సో బిర్యానీ అయితే అక్కడే మనకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది బిర్యానీ సెక్షన్ అనమాట. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇక్కడే మనకి పార్సల్స్ కానీ మనం ఇక్కడే తినాలన్నా కూడా మనకి ఇక్కడైతే సర్వ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా రాగి ముద్ద ఎవరైతే తినాలనుకుంటున్నారో వాళ్ళకి ఇటు సైడ్ సపరేట్ కౌంటర్ అయితే ఉంది. సో రాగి ముద్ద విత్ మటన్ కర్రీ, చికెన్ కర్రీ అన్ని సపరేట్గా, రాగి ముద్దకు సపరేట్గా అయితే ఇక్కడ మీకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు స్పేస్ చూసుకోవచ్చు, ప్లెంటీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. మనం ఎంతమంది అయినా వచ్చినా కూడా ఇక్కడ ఆరాంగా అయితే తినచ్చు. సో ఈ రాజు దమ్ బిర్యానీ ఆల్మోస్ట్ అన్ని వీక్స్లో అయితే ఉంటుంది, ఒక మండే తప్ప అన్ని డేస్లో అయితే మనకి రాజు దమ్ బిర్యానీ అయితే ఓపెన్లోనే ఉంటుంది. సో వీక్లీ 6 days బిర్యానీ అవైలబుల్ అనమాట. మీరు సో ఎర్లీ మార్నింగ్ బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా మీరు తినొచ్చు అనమాట. సో ఇంకా మనం వీడియో కంటిన్యూ చేద్దాం. యాక్చువల్గా మేమైతే మనీ దమ్ బిర్యానీకి అయితే వెళ్ళాము, కానీ అది మేము లేట్గా వెళ్ళాము కాబట్టి క్లోజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఇక్కడ ఫేమస్ అయినది రాజు దమ్ బిర్యానీ. సో అందుకని మేము ఇక్కడికి వచ్చి బిర్యానీ అయితే టేస్ట్ చేసాము. అండ్ దాంతోపాటు ఇక్కడ కాల్ సూప్ అయితే ఉంటుంది, ఇవి సపరేట్గా అయితే తీసుకోవాలి బిల్లు. సో ఇక్కడ కబాబ్ సెక్షన్ అనమాట. ఈ ఏరియాలోకి వచ్చి మనం కబాబ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ కబాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడైతే కబాబ్ తీసుకోవాలి. సో ఇంకా మేము అన్నీ తీసుకున్నాం, పార్సల్ తీసుకున్నాం, టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో ఇంకొంచెం సేపట్లో. సో ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు వీళ్ళు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చూశారు కదా, కట్ల పొయ్యి మీద వీళ్ళు కుక్ చేస్తారు నాటీ స్టైల్లో, అందుకనే ఈ బిర్యానీకి ఇంత క్రేజ్. సో ఒకసారి దగ్గర నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఇంత పెద్ద డేక్షాలో ప్రిపేర్ చేయడం నేనైతే ఇదే ఫస్ట్ నుంచి దగ్గర నుంచి చూడడం. అంతేకాదు నేను కూడా ట్రై చేశాను అనమాట. సో అది ఎలా కుక్ చేస్తున్నారు ఏంటి అని దగ్గర నుంచి అయితే చూస్తున్నాను మనం. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట, వీళ్ళు కుక్ చేస్తూనే ఉంటారు. సో ఇది మనకి ఈవినింగ్ నైట్ వరకు అయితే మనకి రాజు దమ్ బిర్యానీ అవైలబుల్గా అయితే ఉంటుంది, అందుకనే ప్యారలల్గా వీళ్ళు అక్కడ బిర్యానీ అయితే కుక్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఇక్కడ చూస్తున్నది మటన్ బిర్యానీ ప్రిపరేషన్ అనమాట. సో ఆల్రెడీ మటన్ బిర్యానీ ఇక్కడ ఎక్కువ డిమాండ్, హై డిమాండ్, ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ మటనే తీసుకుంటారు. మటన్ బిర్యానీ అయితే ప్రిపరేషన్ చూస్తున్నాము. సో ఇంకా వీళ్ళు మటన్ అయితే ఆల్మోస్ట్ మసాలాస్ అన్నీ రెడీ చేసేసారు, ఇంకా మటన్ అయితే వేయడానికి రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ వాష్ చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఫ్రెష్గా మినరల్ వాటర్తో అయితే వాష్ చేసి సో ఇంకా డైరెక్ట్గా మనకైతే బిర్యానీలు వేసేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఇది ఒక 100 kgs ఆఫ్ మటన్ ఉంటుంది, అండ్ అంతేకాకుండా 100 kgs ఆఫ్ రైస్ అయితే ఉంటుంది. సో ఇదంతా జస్ట్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంత హై డిమాండ్ అయితే ఉంటుందో ఈ రాజు దమ్ బిర్యానీకి. సో హొస్కోటేలో యాక్చువల్లీ ఈ హొస్కోటేలో ఆల్మోస్ట్ చాలా నాటి స్టైల్ బిర్యానీస్ అయితే ఉన్నాయన్నమాట. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఫేమస్ వచ్చి ఈ రాజు దమ్ బిర్యానీ, హైవే మీదే ఉంటుంది. సో చూస్తున్నాను కదా, డైరెక్ట్గా అయితే మనకి బిర్యానీలో అయితే వెళ్ళిపోయింది మటన్. సో ఇది ఒక 50 kgs ఆఫ్ మటన్ అండ్ ఇంకొక 50 kgs ఆఫ్ మటన్ అయితే వేస్తున్నారు. టోటల్గా 100 kgs ఆఫ్ మటన్ అయితే ఒక రౌండ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత మటనో. సో ఇంత పెద్ద దాన్ని ప్రిపేర్ చేయాలంటే సో చాలా స్ట్రెంగ్త్ అయితే ఉండాలి. ఆ హీట్లో చేయడం అనేది సో చాలా కష్టం అనమాట. సో చూసుకోవచ్చు మీరు ఎంత క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతమంది అయితే ఇంత క్వాంటిటీని కన్జ్యూమ్ చేస్తున్నారని నేనైతే షాక్ అయిపోయాను. సో మన బెంగళూరులో అంతమంది మటన్ ఫేవరెట్ గైస్ అయితే ఉన్నారనమాట. ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత డిమాండ్ ఉందన్నది ఈ రాజు దమ్ బిర్యానీకి. సో మీరు ఎప్పుడైనా ఈ రాజు దమ్ బిర్యానీకి వచ్చారా, లేకపోతే మనీ దమ్ బిర్యానీ టేస్ట్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేనైతే తెలుసుకుంటాను. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం సో హొస్కోటేకి, కానీ మనీ దమ్ బిర్యానీ మాకు దొరకలేదు. సో నెక్స్ట్ ఆప్షన్ మేమైతే రాజు దమ్ బిర్యానీకి వెళ్ళాను.
సో కంటిన్యూగా సబ్స్క్రైబ్ చేస్తూ చూస్తూ ఉండండి. మనీ బిర్యానీ కూడా ఏదో ఒక రోజు మీకు వీడియో చేస్తాను. సో నేనైతే వాళ్ళనైతే అడిగాననమాట, నేను కూడా ఒకసారి ట్రై చేస్తానని చెప్పి. వామ్మో ఆ హీట్ అయితే అసలు మామూలుగా లేదు. సో అది పట్టుకుని తిప్పుతున్నాను కదా, అదంతా చాలా హీట్ అయితే అయిపోయింది. ఆ హీట్లో అంత దగ్గర నుంచి చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. చూడడానికి మనకి అంత ఈజీగా ఉంది కదా, కానీ చాలా హీటు అండ్ అది చాలా హెవీగా అయితే ఉంటుంది. సో మనమైతే చాలా స్ట్రెంత్ అయితే కావాలి. సో వాళ్ళకైతే అలవాటు ఉంది కాబట్టి వాళ్ళైతే ఈజీగా తిప్పేస్తారు. చూడనంత ఈజీ కాదు, ఇది చాలా స్ట్రెంత్ అయితే కావాలి. ఆ హీట్లో మెయిన్గా అయితే చేయాలంటే చాలా కష్టం. నా ఫోన్ అయితే ఐఫోన్ అయితే హీట్ అయిపోయింది, ఆగిపోయింది అనమాట దగ్గర నుంచి కొంచెం సేపు చూడంగానే. సో ఇంకా నెక్స్ట్ మనమైతే మన ఇంటికి వచ్చేసాము. సో ఇక్కడ కబాబ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చూస్తుంది మీరు 500 grams ఆఫ్ కబాబ్ అయితే ఉంది. సో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కబాబ్ అయితే. కబాబ్ మటుకు అయితే 5 స్టార్ అయితే 5 స్టార్ ఇచ్చేయచ్చు. కబాబ్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్. సో నో డౌట్స్ కబాబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా మనం మటన్ బిర్యానీకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా, ఇదే క్వాంటిటీ. సో వాళ్ళైతే రాజు దమ్ బిర్యానీ అని బ్రాండింగ్ అంతా వేసుకున్నారు. సో మీరు అక్కడ తిన్నా కూడా ఇంతే క్వాంటిటీ, పార్సల్ తెచ్చుకున్నా కూడా ఇంతే క్వాంటిటీ అనమాట. సో మనకి క్వాంటిటీ అయితే సేము. సో వాళ్ళు అక్కడ చూపించింది కానీ మనం అక్కడ తిన్నా కూడా ఇక్కడ తీసుకొచ్చిన మనకి సేమ్. మనం పార్సల్ తెచ్చుకున్నప్పుడు మాకైతే గ్రేవీ ఏమి ఇవ్వలేదు, ఓన్లీ రైతా ఇచ్చారు. సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే టేస్ట్ చేసేద్దాము. రాజు దమ్ బిర్యానీ, రాజు మటన్ దమ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ అయితే చేసేద్దాము. సో మీరు అక్కడ తిన్నా కూడా ఇక్కడ తిన్నా కూడా ఒక జస్ట్ కేక్ లాగా అయితే మనకి చేసిస్తారు. సో ఇంతే క్వాంటిటీ వస్తుంది. క్వాంటిటీ వైజ్ అయితే మీరు చూసుకోవచ్చు. సో ఇదే క్వాంటిటీ మనకి. సో చూడడానికి అయితే కలర్ నాటి స్టైల్ అయితే ఉంటుంది. నాటి స్టైల్ అంటే చిట్టి ముత్యాలు అయితే యూస్ చేస్తారు, బాస్మతి రైస్ అయితే ఇక్కడ యూస్ చేయరు. సో దీన్ని అయితే మనం లోపల అయితే ఎన్ని పీసెస్ వచ్చాయో చెక్ చేస్తాము. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ మనకి క్వాంటిటీ అయితే ఒక పర్సన్కి ఎనఫ్గానే ఉంది. ఒక పర్సన్ అయితే కంప్లీట్గా తినేయచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ మనం పీసెస్ చూసుకున్నట్లయితే పీసెస్ కొంచెం అయితే నాకు తక్కువ అనిపించింది. ఆల్మోస్ట్ ఆల్ 270 రూపీస్ తీసుకుంటున్నారు. కానీ మనకైతే అంత క్వాలిటీగా అయితే ముక్కలు అయితే రాలేదు. నేను ఇంకొక బాక్స్లో కూడా ట్రై చేశాను, దాంట్లో కూడా ముక్కలు కూడా తక్కువగానే ఉన్నాయి. సో దాంతోపాటుగా మనకి రైతా ఇచ్చారు, కర్రీ కూడా ఇంకా గ్రేవీ ఇవ్వలేదు. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో. రాజు దమ్ బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. రైస్ అయితే మరి అంత చప్పగా అయితే లేదు, బాగుంది. పీస్ అయితే కొంచెం హార్డ్గా ఉంది. మటన్ టేస్ట్ కూడా చాలా బాగుంది. టోటల్గా లిటిల్ స్పైసీ, ఇట్స్ గుడ్. సో చికెన్ బిర్యానీ టేస్ట్ చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూస్తుంది మీరు చికెన్ బిర్యానీ. సో సేమ్ బాక్సే రాజు దమ్ బిర్యానీ. సో ఇదైతే చికెన్ బిర్యానీ. సో ఇంకా లేట్ చేయకుండా దీంట్లో ఎన్ని పీసెస్ వచ్చాయో చెక్ చేద్దాం. అంతేకాకుండా దీని క్వాంటిటీ టేస్ట్ ఎలా ఉందో కూడా చూసేద్దాము. సో ఇది కూడా సేమ్ జస్ట్ ఒక కేక్ లాగా అయితే ఉంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ సేమ్ బాక్స్, క్వాంటిటీ అయితే ఒకటే. సో మీరు ఇక్కడ ఎన్ని పీసెస్ వచ్చాయో మీరే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకైతే ఒక 3-4 పీసెస్ అయితే వచ్చాయి. చాలా చిన్న పీసెస్ అయితే వచ్చాయి, అంతంత పెద్ద పీసెస్ అయితే ఏం కాదు. సో ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే యావరేజ్ అనిపించింది. చికెన్ బిర్యానీ మాత్రం అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ నాటి స్టైల్ చికెన్ బిర్యానీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా తెలపండి. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అంతేకాకుండా ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో మిస్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి మన ఛానల్ని. సో మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.